పెళ్ళైన తర్వాత అలి అన్న మీకు ఏదైనా సర్ప్రైజ్ చేసిందా? అంటే ఇల్లు అనే కాకుండా అంటే శారీస్ గానీ చేశారు ఏం చేసి ఫస్ట్ పండగ రంజాన్ మాది పెళ్ళైన తర్వాత ఫస్ట్. అప్పటికి మేము హైదరాబాద్ మూవ్ అయ్యాం. నేను మా అత్తగారు మా వారే ఉండేవాళ్ళం ఇంట్లో. మా మరిది హయ్యం నలుగురిమే ఉండేవాళ్ళం. అప్పుడు రేపు పండగ 2 days పండగ ఉందనగా మా వారికి చెన్నై నుండి కాల్ వచ్చింది, షూట్ ఉందని. ఆయన ఇంకా తప్పదు కదా, ఆర్టిస్ట్ తెలుసు కదా నీకు, పండగ అయినా ఏదైనా తప్పదు. కానీ కొత్త పెళ్లి కూతురు అది సినీ తెలియని దాన్ని అప్పటికి నేను. అందుకని ఆయన వెళ్ళిపోతుంటే చాలా టెన్షన్ పడిపోయాను. ఫస్ట్ పండగ అంటే ఎవరికైనా, అది రంజాన్ మాది, ఎలా వెళ్ళిపోతున్నారంటే చెప్పొచ్చు కదా వాళ్ళకి తర్వాత అని చాలా టెన్షన్ పడిపోయాను. కానీ తప్పదు. అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడైతే గొడవ పడతాను, ఎందుకు వెళ్తున్నారు ఏంటి, అప్పుడు ఆ రోజుల్లో భయం కదా. అందుకని ఏమి చెప్పలేదు, వెళ్ళిపోయారు. కానీ ఎంత ఏడ్చానో ఏంటి, పండగ అని 2 days కి పండగ వచ్చింది. పండగ రోజు మార్నింగ్ స్నానం చేసి నార్మల్ బట్టలు వేసుకున్నాను, కొత్త బట్టలు వేసుకోవాలనిపించట్లేదు, మా వారు లేరు. ఈ పండగ అసలు తెలుసు కదా, భర్త లేకపోతే మనం ఏం సెలబ్రేషన్. కానీ ల్యాండ్ లైన్ కి మా అత్తగారికి చేశారంట మా వారి ఫోన్. అక్కడ పర్మిషన్ తీసేసుకున్నాను, పండగ ఒక్క మార్నింగ్ వచ్చి నైట్ ఫ్లైట్ కి వెళ్ళిపోతానని. నువ్వు మా జుబేదాకి చెప్పకు అంటే మా అత్తగారు సరే అని చెప్పలేదు. మా అత్తగారు స్నానం చేసి కొత్త చీర కట్టేసుకున్నారు, నేనేం కట్టుకోవట్లేదు. మా అత్తగారు పండగ చేసుకుంటున్నారులే, నాకే కదా అని అలా కూర్చున్నాను. మా వారి ఫ్లైట్ వచ్చేసరికి 12 అవుతుంది అన్నమాట మార్నింగ్. మా అత్తగారు షీర్ కుర్మా చేశారు, బిర్యానీ చేశారు, అలాగే కట్ చేసి మా అత్తగారికి ఇస్తున్నాను మూడిష్టిగా. మా అత్తగారు లోపల నవ్వుకుంటున్నారు, అది తెలుస్తుంది నాకు. కానీ ఆ రోజులు సర్ప్రైజ్ అంటే నాకు తెలియదు అసలు కదా. నన్ను చూసి వెటకారంగా నవ్వుకుంటున్నారేమో, అదే ఫన్నీగా నవ్వుకుంటున్నారేమో అనుకుని అంతా రెడీ అయిపోయి వండేసాక మా అత్తగారు, వెళ్ళి చీర కట్టుకున్నా మనం బయటికి వెళ్దాము, నువ్వు ఇలా ఉంటే బాగాలేవు వెళ్ళు అన్నారు. అమ్మో, ఏం కట్టుకుంటావు అత్త అంటే, లేదు నేను చెప్తున్నాను వెళ్ళు అంటే సరే అని చీర కట్టుకున్నా. వచ్చేసాక బెల్ కాలికి బెల్ మోగింది. మా అత్తగారు అన్నారు వెళ్ళు తలుపు అనగానే సరే, ఎప్పుడు నాకు అనరు కదా మా అత్తగారు తలుపు డోర్ ఓపెన్ చేస్తారు ఎప్పుడు నన్ను. అలాంటి నన్ను ఓపెన్ చేయమన్నారు ఏంటి, సరే అత్తగారు చెప్పారు, ఎదురు మా వారు. అసలు నాకు కళ్ళ వెంట ఎంత నీళ్ళు రాదు, అది ఇప్పటికీ ప్రతి రంజాన్ కి గుర్తు చేసుకుంటాను. అసలు కొన్ని సర్ప్రైజ్ కూడా మనము ఏమంటారు భరించలేం కదా. భరించలేము అసలు చాలా.